నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. టిట్కో అపార్ట్మెంట్ నివాసాల వద్ద పలు సమస్యలు స్థానికులు తెలియజేశారని, వాటిని పరిష్కరిస్తామని, ముందుగా అపార్ట్మెంట్ చుట్టూ పెరిగిపోయిన చెట్లను తొలగించే కార్యక్రమం వెంటనే చేపడతామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ నివాసాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. స్థానికులు శానిటేషన్ ఇంకా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో నివాసాలను టీడీపీ ప్రభుత్వం నిర్మించి పేదవాళ్లకు అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ నీటి సమస్య ఉందని తెలియజేసిన వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని అందించడం జరిగిందని, అలాగే పాముల బెడద ఎక్కువగా ఉందని తెలియజేశారని అన్నారు. వెంటనే చుట్టూ పెరిగిపోయిన చెట్లను తొలగిస్తామని, ఎవరైనా రౌడీ షీటర్లు ఆకతాయిలు గొడవలు సృష్టిస్తే పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. అపార్ట్మెంట్ వాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రూరల్ సిఐలు కిషోర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐ మనోజ్ కుమార్, నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, రహీం, సురేంద్ర, మస్తాన్ నాయుడు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎందువల్లంటే వాళ్ళకి చాలా రోజుల నుండి నీళ్లు రావట్లేదని, నేను గెలిచిన తర్వాత అంటే గెలవక ముందు నుండి సమస్య ఇది. నేను గెలిచిన తర్వాత కాదు, మేము ఇల్లు కట్టించి ఇచ్చాం, బంగాళ లాంటి ఇల్లు ఇచ్చాం. దానికి ఈ రంగు ఇంత దారుణమైన రంగు అంటే ఆ రంగు వేసి పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కట్టినటువంటి ఇళ్ళకి ఈ రంగు వేసి వాళ్ళు ఏదో చేసినట్టు ఒక కలరింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన తర్వాత గెలిచిన వెంటనే మేము, మా కిరణ్, మా మున్సిపల్ కౌన్సిలర్స్, మా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఈ బోర్లు వేసాం నీళ్ళకి. కానీ పళ్ళ బోర్ తర్వాత దాన్ని ఎట్లా ఆల్టర్నేట్ చేయాలంటే మళ్ళీ అక్కడ మిలిటరీ కాలనీలో బోర్ వేసి దాని ద్వారా వాటర్ సప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. తద్వారా ఇక్కడైతే వాటర్ సప్లై ఇస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ ఉండే క్వార్టర్స్లు ఎక్కువ, నివాసాలు తక్కువ. అంటే ఒక్కొక్క బ్లాక్లో 30 అపార్ట్మెంట్స్ ఉండే 30 నుండి 7 కుటుంబాలు 8 కుటుంబాలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం. తర్వాత కొన్ని ఇళ్ళని అగంతకులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్న పరిస్థితి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంది. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కింద వాళ్ళకి నీళ్ళు రాకుండా వీళ్ళు ఆపితే తప్ప పక్కన దానికి నీళ్ళు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అవన్నీ కూడా గుర్తించమని చెప్పి ఇక్కడ వాటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేస్తాం. అలాంటి వాడు ఎవరన్నా రిపీట్ అయితే ఆ కుళాయి కట్ చేసేయండి, ఏం మొహమాటలేదు. వేరే వాళ్ళకి నీళ్ళు రాకుండా ఆపేవాడిని ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి అని చెప్పి మా కమిషనర్ గారు కూడా తెలియజేస్తున్నా. ఈ విషయంలో కమిషనర్ గారు గట్టిగా నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇప్పుడే చెప్పారు, ట్యాంకు ఫుల్ అయిన తర్వాతే నీళ్లు వదులుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఎవరో ఒకరు వాళ్ళకి మా సిబ్బందికి కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా నీళ్ళు ట్యాంక్ నిండిన తర్వాత నీళ్ళు వదులుతామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ఈ మొత్తం ఒక వారం రోజులు మా కమిషనర్ గారితో మాట్లాడితే కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఒక ఏఈ, 2 మున్సిపల్ సిబ్బందిని ఇచ్చి మొత్తం ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తామని చెప్పారు మా కమిషనర్ గారు. సంతోషం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ప్రొక్లైన్ పెట్టి తీస్తే కింద కరెంటు వైర్లు బయటకు వచ్చి ప్రమాదం జరిగే పరిస్థితి. మొన్న కూడా ఒక ఆవు కూడా చనిపోయిన విషయాన్ని కూడా మనకి లోకల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి దానికి గడ్డి మందు చల్లించి 2-3 రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్పాం. ఎలక్ట్రిసిటీ ఏడీ గారు కూడా చెప్పాం. ఏడీ గారు కూడా ఖచ్చితంగా మేము ఉంటాం సార్, మా సిబ్బందిని పంపిస్తాము, మా సిబ్బందిని పంపించి ఎట్లా క్లియర్ చేయాలని కూడా మేము చెప్తామని చెప్పి మా ఏడీ గారు చెప్పారు. ఏడీ గారు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా ఏడీ గారికి తెలియజేస్తున్నాను. అట్లా ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోండి, ఇది తీసుకొని ఆ క్లీన్ చేసే విషయంలో ఆ వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ సిబ్బంది అయితే తెలుసు కాబట్టి దయచేసి అవి చేయొచ్చమని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడో మాకు కారిడార్లో లైట్లు లేవు అని చెప్పారు. మా ఏడీ గారు స్పందించి అప్పటికప్పటికి ఎంత కొద్దిగా అయితే మేము చేస్తామని చెప్పారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి చేయండి, అంతా చేయాల్సిన అవసరం లేదు, అది కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ టిట్కో ఇళ్ల పరిస్థితి ఏంటంటే ఇక్కడే గంజాయి, ఇక్కడే బంగాకు, అన్ని కేంద్రం ఈ టిట్కో ఇళ్ళు. ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే పోలీసు వారికి చెప్పాం, మా రూరల్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, మా 2 టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం. ఎవరైతే అనాథరైజ్డ్గా ఇల్లు ఆగిపోయి చేశారో మా కమిషనర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారి దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా రౌడీజాన్ని ఉపేక్షించే సమస్య లేదు.
రౌడీ చేరి పేదవాళ్ళని భయం పెడితే ఒప్పుకునే సమస్య లేదు. నేను చెప్పేది ఒకటే, మీరు రౌడీ షీటర్స్ ఎవరో ఉన్నా అందరినీ గుర్తించమని చెప్పి కూడా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. డిఎస్పీ గారితో కూడా మాట్లాడి మా సిఏ గారు చెప్పినట్టు ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఈ రోజు నుంచే రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం. పోలీసు మీకు నిత్యం అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే మా సిఏ గారు చెప్పినట్టు 100 డైల్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వస్తుంది ఇక్కడ. అలాగే మా సిఏ గారి నెంబరు అలాగే మా ఎస్ఐ గారి నెంబరు కూడా మీకు అక్కడే దానిపైన కూడా నెంబర్ రాసి ఉంటారు. కాబట్టి మేము చెప్తే మా పేరు బయటపడదని బయటపడలే, మీరు సింపుల్గా ఫోన్ చేసి. పరిస్థితి అనుకూలించక గ్రౌండ్ వాటర్ లేక 3 బోర్లు పడలేదు. అయితే ఒక చోట మాత్రం దానికి హ్యాండ్ బోర్ ఏర్పాటు చేసి దానికి వాటరు అక్కడ ఉన్న వాళ్ళు వాడుకోవటం జరుగుతుంది. అయితే పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ పంపింగ్ని డైరెక్ట్గా ఇవ్వటం, దాని ద్వారా నీళ్లు పంప్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా వరకు దాదాపు 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసింది, ప్రతి అపార్ట్మెంట్లో 32 బ్లాకులు 32 ప్లాట్స్ ఉంటే అందులో 10, 8, 5 ఇట్లాంటి ఇంత మాత్రమే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ మిగిలిన ప్లాట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారాంతానికి ఒకసారి రావటం, వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో ట్యాపులు తిప్పి వెళ్ళిపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోవటం వల్ల కింద వాళ్ళకి నీళ్లు ఉండటం లేదు. యాక్చువల్గా ఏంటంటే, మనకున్న పొజిషన్కి అది 12,000 గ్యాలన్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా 1 వీక్ వస్తుంది. అంటే యాక్చువల్గా అన్ని ఫ్యామిలీస్ ఉంటే 2 డేస్ ఖచ్చితంగా వస్తుంది. అన్ని ఫ్యామిలీస్ ఉంటే 32 ఫ్యామిలీస్ ఉంటే, అయితే 32 ఫ్యామిలీస్ లేవు కాబట్టి 10-5 ఫ్యామిలీసే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే వారం రోజులకు సరిపడేటట్టు నీళ్లు వదులుతున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఇంకోటి, ఓవర్ఫ్లో అయ్యే వాటిని ఆపనీయకుండా ఉండటం, ఆపపోతే వాళ్ళని కొట్టబోవటం, ఇలాంటి సమస్యలు కూడా కొన్ని వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ట్యాంకులు పూర్తిగా ఫుల్ చేయలేకపోవటం, ఓవర్ఫ్లో అయిపోవటం గమనించాం. ఇవన్నీ రేపటి నుంచి కూడా రెక్టిఫై చేయడానికి గౌరవ శాసనసభ్యులు వారు సూచనలు ఇచ్చున్నారు. రేపటి నుంచి ప్రత్యేకంగా ఒక ఇంజనీర్ని, 2 అసిస్టెంట్లని ఇక్కడ ఎవరైతే నీళ్లు వదులుతున్నారో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు దగ్గరుండి 10 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేసి ఎన్ని ట్యాంకులకి నీళ్లు వదులుతున్నారో ఆ ట్యాంకులన్నింటికి నీళ్లు నిండుతున్నాయా లేవా, అక్కడున్న నీళ్లు కింద ఓవర్ఫ్లో కాకుండా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఏ సమస్యలు ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా దరిదాపు మొత్తం వేయటం జరిగింది. ఇంకా కొన్ని చోట ఎంట్రన్స్లో అక్కడక్కడ మధ్యలో కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఈ వారంలో రెక్టిఫై చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చాలా గ్రివెన్స్ వచ్చినాయి. అంటే మాకు ఇళ్ళు లేవని చెప్పని, తర్వాత పెన్షన్స్ రావటం లేదని చెప్పని, రేషన్ కార్డులు లేవని చెప్పని అందరూ ఇక్కడ సమస్యలు చెప్పడం జరిగింది. దీనికోసము గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన మేరకు రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం రేపు వచ్చే సోమవారం మంగళవారం ఈ బ్లాకులు అంటే రోడ్డుకి పడమర పక్క బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకుల్లో ప్రత్యేకమైనటువంటి గ్రివెన్స్ మన మున్సిపల్ స్టాఫ్ వచ్చి ఉంటారు. ఇక్కడ వాళ్ళకి మీకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే అర్జీ రూపంలో వాళ్ళకి ఇస్తే అన్నీ మేము ఆన్లైన్ చేసి పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాం. టిట్కోలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నట్లు తెలియజేశారు. కానీ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నా వాటర్ ప్రాబ్లం రెక్టిఫై చేయడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటే ఆ రోజు శాసనసభ్యులు గారు మొట్టమొదటిసారిగా టిట్కోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నీటి సమస్య ఏంది, దీన్ని తక్షణమే పరిష్కరించాలని యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు టిట్కోకి సంబంధించి ఈ ప్రాంతంలో నీళ్లు పడవు అని చెప్పిన జియాలజిస్టులు పిలిపించి 200 అడుగులతో పవర్ బోర్లు 3 వేయడం జరిగింది. 3 పవర్ బోర్లు కూడా నీరు రాలేదు. ఒక పవర్ బోర్లో కూడా కొట్టుకునే దానికి నీళ్లు వచ్చే అవకాశం ఉండింది. దానికి హ్యాండ్ పంప్ ఇచ్చారు. ఈరోజు కూడా ఆ నీళ్లు కొట్టుకుంటున్నారు, తాగుతున్నారు అక్కడ ఆ పార్క్ ఏరియాలో. తర్వాత శాసనసభ్యులు గారు ఖచ్చితంగా అక్కడ నీళ్లు ఇవ్వాలా, నీళ్లు రాకపోతే ఇబ్బంది అని 2 ట్యాంకర్లు పెట్టి ప్రతి నెల నీళ్లు తోలేదానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ నీళ్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు రాకపోతే నీళ్లు పంపించింది శాసనసభ్యులు గారు. సునీల్ కుమార్ గారు గెలిచిన తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత విజిట్ చేసిన తర్వాత మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ సమస్యలు మనం అధిగమించాలన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి చెట్లన్నీ కాకుండా పెద్ద పెద్ద చెట్లున్నా కూడా వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని ఆలోచన చెట్లన్నీ కూడా తీపించాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఇక్కడ చెట్లు ఏంటంటే వర్షం వస్తే వచ్చేస్తుంటాయి, మీ పైపులకి అల్లుకోబోతున్నాయి. ఇక్కడ కిందంతా ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి. ఏది చేయాలన్నా మాన్యువల్గా చేయాలి, మనుషుల ద్వారా చేయాల్సింది, యంత్రాల ద్వారా చేయాల్సింది ఎప్పుడూ చేయాలి.
మనుషులు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా ఆలోచించుకొని శాసనసభ్యులు గారు గడ్డి మందు కొట్టించి దాంట్లో వేరే మిక్స్ చేసి కొడితే అవి పెరిగేదానికి అవకాశం ఉంటుందని ఆలోచించి ఇప్పుడు దాన్ని కూడా రెక్టిఫై చేస్తారు. ఈరోజు మీకు ట్యాంకర్లను ఆపిన తర్వాత ఆ రోజు వస్తున్నది 25,000 నీళ్ళు అయితే ఈరోజు మీకు 3 లక్షల నీళ్ళు ఇస్తున్నారు. తర్వాత పోలీస్ సైడ్ నుంచి ఇక్కడ అన్య వ్యక్తులు కొంతమంది ఇక్కడికి రావడము, ఇక్కడ నివాసం ఉండడము, దాని గురించి కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారనే విషయం గురించి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలియజేశారు. వాటికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి కంటిన్యూగా ఇక్కడ 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఇద్దరిని స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఈ 1200 కుటుంబాలు కానివ్వండి, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇక్కడ నివాసం గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వకుండా ఎవరికైతే ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించి ఎవరైతే కొత్త వ్యక్తులు ఉంటున్నారో ఆ వ్యక్తులు ఉంటున్న ఇంటికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కోసంగా మున్సిపల్ కమిషనర్ గారితో ఆల్రెడీ చర్చించడం జరిగింది. ప్రతి నెలా కూడాను ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించే టైంలో కూడా మీరందరూ కూడా ఇక్కడ ప్రతి కార్డన్ అండ్ సెర్చ్కి 40 మంది పోలీస్ ఆఫీసర్లను తీసుకొని ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాము. వెహికల్స్ కానివ్వు, అక్కడ ఉండే వాళ్ళ గురించి కానివ్వు, వచ్చినప్పుడు ఎవరో కూడా ఇంతకుముందు గతంలో చెప్పలేదు. అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఈరోజు బోర్డులు కూడా ఏర్పాటు చేపిస్తున్నాను. ఎస్ఐ గారి నంబరు, సిఐ గారి నంబరు, డిఎస్పీ గారి నంబర్తో పాటుగా డయల్ 100 స్టిక్కర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అది కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఈ చేసిన వాటిలోంచి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా 100 నంబర్కి కాల్ చేసి చెప్పండి. 5 నుంచి 10 నిమిషాల లోపలనే టౌన్కు దగ్గరే ఉన్నారు. 5 నుంచి 10 నిమిషాల లోపలనే ఇక్కడికి వస్తారు. ఇప్పటికీ కూడా జరుగుతుంది. అది 100 కాల్ వచ్చినప్పుడు వెంటనే గాంధీనగర్ కానీ ఇక్కడికి టిట్కో హౌసెస్ కానీ వస్తున్నారు. ఇప్పుడు ఒక ట్యాబ్ పెట్టి ఇక్కడే కంటిన్యూగా అవుట్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని గూడూరు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో గూడూరు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేశారని, అలాగే ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, ఖచ్చితంగా ప్రజల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు తెలియజేస్తామని, జిల్లా కేంద్రంగా గూడూరును చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తే బాగుంటుందండి. అన్ని విధాలా అభివృద్ధి చెందేదానికి గూడూరు ఆస్కారం ఉంది. ఖచ్చితంగా సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి చెప్పని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విన్నపాన్ని ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే వాళ్ళు చెప్పిన విధంగా గూడూరు జిల్లా అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పొటెన్షియల్ జిల్లా అవుతుంది. గూడూరు చేస్తే అన్ని సంబంధించిన సౌకర్యాలు గూడూరుకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మా వాళ్ళు కోరేది ఏంటంటే గూడూరు, సర్వేపల్లి, సూరూరుపేట, వెంకటగిరి ఈ 4 కలిపి జిల్లా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనను కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చెప్పిన విధంగా ముందు ప్రిఫరెన్స్ మా వాళ్ళు అందరూ, అంటే మా వాళ్ళు చెప్పిన ప్రకారం జిల్లాని చేస్తే బాగుంటుంది, జిల్లా కావాలి మాకని చెప్పి గట్టిగా అడుగుతున్నారు. అట్లాగే మనం కూడా ఏంటంటే జిల్లా కావాలనే సీఎం గారికి రికమెండేషన్, మన వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఒక జిల్లా అనేది వీలు కాకుండా పోతే గతంలో చెప్పిన విధంగా గూడూరుని నెల్లూరులో కలపాల్సిందిగా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడున్నాను. లోకేష్ బాబు గారికి కూడా చెప్పుకున్నాం, సీఎం గారికి కూడా చెప్పుకున్నాం. సానుడు గారిని స్పందించారు. కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా త్వరలో నిర్ణయాన్ని మా మంత్రుల కమిటీ చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది వచ్చి మేము కూడా రికమెండేషన్ ఇవ్వాలని చెప్తే మంత్రుల కమిటీ పర్యవేక్షణ వచ్చినప్పుడు మీరు కూడా రికమెండేషన్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాము. కాబట్టి అందరూ గూడూరు ప్రజల ఆశది. కాబట్టి ఈ ఆశని నెరవేర్చాల్సిన పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నా మీద కూడా ఉంది. అట్లాగే ఏదైనప్పటికీ గవర్నమెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత వారధిగా ప్రజలకి గవర్నమెంట్కి మధ్య
వారధిగా నా బాధ్యతను అయితే నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు ప్రజల ఆశల్ని మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి నమ్మకంతోనే మా వాళ్ళందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. నేను కూడా గూడూరు ప్రజల ఆశల్ని చేయాల్సినటువంటి బాధ్యత నా మీద పెట్టారు, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని పై నాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మన గూడూరు మన సునీల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి నమస్కారం. ఈరోజు మా అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ గూడూరు నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన యొక్క గూడూరు మనందరికీ తెలుసు, మన గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండింది. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా మనం తిరుపతి జిల్లాలో చేరడం జరిగింది. గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్ల పైగా ప్రయాణించాలి. అందులోనూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ పనుల్లో కానీ మిగతా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు అందుబాటులో లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల సమయము మరియు అమౌంట్ వృధా అవుతుంది. కావున మేమందరం కలిసి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాము. మన గూడూరుని మనకు అతి దగ్గరలో ఉండేటువంటి కేవలం 40 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో కలిపితే మనం అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంతో పాటు సులూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి వీటిని గూడూరు జిల్లాగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని మా వైపు విన్నపం చేశాము. గూడూరు జిల్లాగా ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మనకు తడలో ఉండే శ్రీ సిటీ కానీ, ఇక్కడ క్రిస్ చర్చ్ త్వరలో రాబోతుంది. అదేవిధంగా పోర్టుకు కానీ, గూడూరు చుట్టుపక్కల ఎన్నో పరిశ్రమలు, మేనకూరు సేసి కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మన గూడూరు జిల్లాగా చేస్తే రాష్ట్రంలోనే గూడూరు జిల్లా ఒక ప్రముఖ స్థానం వహిస్తుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మా వైపు విన్నపం ఏంటంటే మమ్మల్ని గూడూరు జిల్లాగా చేసి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గురువారం మధ్యాహ్నం వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ను ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు. హాస్పిటల్లోని ఎక్స్రే రూమ్ను ప్రారంభించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న మద్యం బెల్ట్ షాపుల గురించి వివరించారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని 10 రోజుల్లో రెవెన్యూ, పోలీస్ సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా కోటా ప్రాంతంలో దాదాపు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళుతోన్న విషయంపై గూడూరు సబ్ కలెక్టర్ విచారణ చేసి తక్షణ చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. పీజీఆర్ అర్జీల పరిష్కారాన్ని త్వరితగతిన చేపడతామని కలెక్టర్ తెలిపారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో గూడూరు సబ్ కలెక్టర్ ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ మహమ్మద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాత జిల్లాల్లో ప్రాతిపదికన జరగడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే తిరుపతి జిల్లాలో సగము చిత్తూరు మండలాలు 20, 14 మండలాలు నెల్లూరు నుంచి వచ్చాయి. చిత్తూరు నుంచి వచ్చినటువంటి 20 మండలాల్లో ఎక్కువ శాతం మంది పాత చిత్తూరు జిల్లా వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి 20 మండలాల్లో ఆఫ్ చేసుకోవడం జరిగింది సార్. అక్కడ మనకు సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు. కాకపోతే ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి 14 మండలాల్లో ఇక్కడి నుంచి ఎక్కువ మంది రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో చాలా సంవత్సరాల తర్వాత ఆప్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలకి ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ అనేది ఏర్పడింది అయితే వాస్తవం. సో కానీ మనం ఏంటంటే రీసెంట్గానే రేషనైజేషన్ చేసిన దాని ప్రకారం మేము ఎక్కడైతే సపోజ్ అగ్రికల్చర్లో కానీ వీటిలో ఎక్స్టెంట్ ఎక్కువ ఉండి వేకెన్సీ ఉంటే వేరే చోట నుంచి జిల్లాలోనే ఆ 20 మండలాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ప్లాన్స్ చేస్తున్నాం. ఆ త్వరలో వాళ్ళందరినీ పోస్ట్ చేస్తున్నాం. సరే, మోడల్ స్కూల్ విధానం వల్ల స్కూల్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త ఒక విప్లవాత్మకమైనటువంటి పాలసీ. ఇది ఏమంటే మన మోడల్ స్కూల్స్లో ఇప్పుడు ఎట్లా మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ఏమంటే మనకి ప్రతి పంచాయతీకి ఒకటి మినిమం ఒక మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేస్తాం. అక్కడ 1 నుంచి 5 తరగతుల పిల్లలకి ప్రతి ఒక్క క్లాస్కి ఒక ప్రత్యేకమైనటువంటి సపరేట్ టీచర్ ఉండే విధంగా చేయాలన్నదే మన ప్లాన్.
ఇప్పుడు దాంట్లో భాగంగానే మనము ఎక్కడైతే 1 నుంచి 5లో ఉన్నటువంటి క్లాసెస్లో 3, 4, 5 తరగతిలో ఎక్కడైతే అడ్మిషన్స్ బాగా తక్కువ ఉన్న వాటిని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్ని, దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, హెడ్ క్వార్టర్లో ఉండి మిగతా అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్న దగ్గర మనము మిగతా స్కూల్స్, చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నిటి నుంచి 3, 4, 5 పిల్లల్ని ఆ మోడల్ స్కూల్కి తీసుకొచ్చి అక్కడ ఎక్కువ మంది టీచర్లతో క్లాస్కి ఒక టీచర్కి సపరేట్గా పెట్టి చేయడం అనేది ఈ కాన్సెప్ట్. ఈ బ్యాలెన్స్ స్కూల్స్ అన్నీ కూడా అక్కడ కేవలం ఫౌండేషన్ స్కూల్స్గా మిగిలిపోతాయి. 1, 2 అక్కడ ఉంటుంది అంతే, కానీ స్కూల్ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అంటే సమస్యలు వచ్చింది వాస్తవమే. కొంతమంది ఏంటంటే మా దగ్గరే ఉండాలి ఆ మోడల్ స్కూల్ అని చెప్పడం, తద్వారా ఇబ్బంది అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరితో కన్విన్స్ చేసి మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్స్లో 1 నుంచి 5 వరకు ఉన్న దాంట్లో ఒకళ్ళే టీచర్ ఉన్నారు. ఒకళ్ళే టీచరు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అదే టీచర్ ఒకటే రూమ్లో అన్ని సబ్జెక్టులు చెప్పడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా తింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానం తీసుకొచ్చింది. దీనివల్ల కొన్ని చోట్ల ఇబ్బంది అంటే వాళ్ళు ఒక లోకల్గా కూడా మేము ఈ స్కూల్లోనే చదువుతాము, అది దూరం ఉంది అనేది చెప్పడం జరిగింది. దానికోసం ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైతే కొత్తగా జాయిన్ అయినటువంటి స్కూల్లో 2 కిలోమీటర్లు దాటి ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా వాళ్ళకి నెలకి 600 లెక్కన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారాన్ని పెంచడం మంచి పద్ధతి కాదని మనుబోలు మండల CITU నాయకులు తలారి దేవదానం పేర్కొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు గురువారం సాయంత్రం మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద మానవాహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాప్లు పనిచేయని ఫోన్లను ప్రభుత్వం వెంటనే తీసుకుని వాటి స్థానంలో 5G ఫోన్లను ఇవ్వాలని, ఉద్యోగులకు జీతాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో CPM నాయకులు ఆదిశేషయ్య, అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నాయకులు సుగణమ్మ, శేషమ్మ, రాజేశ్వరి, మునెమ్మ, మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. మేము మనుబోలు మండలం నుంచి మాట్లాడుతున్నాము. అంగన్వాడీ అండ్ హెల్పరు వర్కర్స్ అండ్ యూనియను మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. 2GB ఫోన్లో మాకు అసలు ఏమీ నెట్ రావట్లేదు. కానీ మేము ఆ ఫోన్ వల్ల చాలా సఫర్ అయ్యాము. కానీ సఫర్ అయిన తర్వాత మేము ఆ ఫోన్లన్నీ మళ్ళీ అది పనిచేయట్లేదని ప్రభుత్వానికి తెలియజేసి మా ఫోన్లన్నీ మేము CDPO కార్యాలయం వద్ద ఇచ్చేసాము. కానీ ఇచ్చేసినా కూడా ఇంకా కూడా మమ్మల్ని ఏదో ఒకటి స్లిప్పులు పెట్టండమ్మా, ఇవి పెట్టండమ్మా అని అధికారులు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. ఖచ్చితంగా 5G ఫోన్లు ఇవ్వండి సార్, ఖచ్చితంగా మేము పెడతాము. మేమేమైతే వర్క్ విషయంలో మాత్రం పని చేయకుండా అట్లా ఉన్నాము. కానీ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వర్క్ చేసిన దానికి తగిన ఫలితంగా మాకు జీతాలు కూడా ఇవ్వండి. జీతాలు అవతల తెలంగాణ ప్రభుత్వం 18,000 ఇస్తున్నప్పుడు మాకు మీరు ఏపీ ప్రభుత్వం మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎన్నిసార్లు రోడ్డు ఎక్కినా కూడా మా బాధలు మీరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు మా దగ్గర టెంట్ల దగ్గరకు వచ్చి మీరు హామీ ఇచ్చారు. ఏమంటే మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఒక 1 year అయిపోతుంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేయట్లేదు. ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. మాకు మేము అనుకున్నది 26,000 జీతం మాకు ఖచ్చితంగా కావాలి సార్. ఖచ్చితంగా మీరు స్పందించండి. ప్రభుత్వం 1 సంవత్సరం అయింది వచ్చి కూడా ఇంతవరకు స్పందించట్లేదు. ఖచ్చితంగా స్పందించాలి. అట్లాగే మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి, కానీ ఈ ఏపీలో సంక్షేమ పథకాలకి వర్తించట్లేదు. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులమ్మా, మీకు సంక్షేమ పథకాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు మా ఇంట్లో మా పాప బాబు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకాలకి పడట్లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు, కానీ గ్యాస్ కూడా మాకు ఖచ్చితంగా ఫ్రీ రావట్లేదు. ఏం సార్ మేమేం పాపం చేసాం? మేము కూడా మీ అక్క చెల్లెలవే కదా. ఖచ్చితంగా మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మా బిడ్డలకు కూడా అమ్మఒడి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి. ఖచ్చితంగా యాప్లన్నీ కూడా ఒక యాప్గా చేయండి. ఖచ్చితంగా వర్క్ చేస్తాం. వర్క్ చేస్తే ఇప్పుడు పద్ధతిగా 9 నుంచి 4 గంటల దాకా మేమేం పని చేయకుండా ఏమి అంగన్వాడీలో లేము. ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము. ఖచ్చితంగా మా పిల్లలకు మేము న్యాయం చేస్తున్నాము. మేము న్యాయం చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, అన్ని విషయాల్లో మీరు మాకు న్యాయంగా మా జీతాలు కానీ పెంచి 5G ఫోన్లు కానీ సక్రమంగా కానీ ఇస్తే ఖచ్చితంగా ఎవ్వరికి అన్యాయం చేయమని మేము మా యూనియన్ తరఫున మేము హామీ ఇస్తున్నాం సార్. అంగన్వాడీ టీచర్లకి
పని భారం పెంచుతూ ఉన్నారు. ఆ పని భారంలో బేస్ యాప్ సక్రమంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2GB ఫోన్లో రావట్లేదు. అది రావట్లేదు అని చెప్పేసి ఆ ఫోన్లు రిటర్న్ చేశారు. కొత్త ఫోన్లు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచాలని, అదేవిధంగా ఇప్పుడు MDOలు అంగన్వాడీ టీచర్లను వేధిస్తూ ఉన్నారు. రాత్రి పూటలు కూడా బడి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క అంగన్వాడీ స్కూల్లోనే అక్కడికి వచ్చే పిల్లకాయలందరూ కొంచెం మెమరీ లేనటువంటి పిల్లకాయలు వస్తారు. బాగా వాళ్ళకి విషయం తెలియదు. వాళ్ళు 1, 2 అదేవిధంగా అనేక చీమిడి ఈ విధమైనటువంటి అన్నీ వాళ్ళు అక్కడ వాళ్ళకందరికీ శుభ్రం చేయాల్సినటువంటి హెల్పర్లకి వాళ్ళ పరిస్థితి ఉంది. అవన్నీ చక్కబెట్టుకొని వాళ్ళని చక్కదనంగా ఆడించి వాళ్ళని శుభ్రంగా మళ్ళీ ఇళ్ళకి పంపించేలేకే వాళ్ళ టైం గడిచిపోతూ ఉంది. అవన్నీ మానేసి ఈరోజు మళ్ళీ మీరు రాత్రిపూట బడులు చెప్పండి అంటే ఎక్కడ చెప్పగలరని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు మానవహారాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన మనుబోలు మండల కేంద్రంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పి ఈ పేస్ యాప్ రద్దు చేయాలా, వాళ్ళకి వేతనాలు పెంచాలా, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత 10,000, 11,000కి మించి ఇవ్వట్లే. సంక్షేమ పథకాలు అమలు చేయమంటున్నారు. అవి ప్రభుత్వం అమలు చేస్తే అవి న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు అవి అమలు చేయకపోగా వాళ్ళకి పరిభారాలు పెంచుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము CI2 తరఫున ఇవన్నీ రద్దు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, FRS రద్దు చేయాలని, మినీలా జీవో ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ జీవోలో మార్పులు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కోట మండలం ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు గురువారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద మానవాహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు తమ డిమాండ్లను తెలుపుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కోట ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, మన రాష్ట్రంలో 2019 నుంచి వేతనాలు పెంచలేదని, ఈ కాలంలో పనిభారం పెరిగిందన్నారు. 42 రోజులు చారిత్రాత్మక సమ్మె సందర్భంగా 2024 జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్ ఇచ్చారు. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాట్యుటీ జీవోలో మార్పులు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్లకు గైడ్ లైన్స్ రూపొందించాలని కోరుతున్నామని, వెంటనే అంగన్వాడీ యూనియన్స్ చర్చలకు పిలిపించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండల అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఎందుకంటే FRS యాప్ను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మాకు గ్రాడ్యుయేటీ అంతా మాకు అమలు చేయాలని ఎన్నోసార్లు మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము. ఇంటూనే ఉన్నారు. మాకు పని అయితే పెంచుతూ ఉన్నారు. కనీస వేతనం కూడా పెంచకుండా అంత నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేమంటే ఎందుకో అంత ఇది మాకైతే తెలియదు, కానీ మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం. మాకు ఎంత కడుపుమంటో మాకు తెలుసా బాధ. ఎందుకంటే మేము 11,500 తీసుకొని మా దేడ ఎక్కడెక్కడ సేవలన్నీ చేపించుకుంటూ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడటంలో ఈ ప్రభుత్వం. మాకు ఎంత బాధో మాకు తెలుసు. ఎందుకంటే ఎంతోమంది డ్యూటీలు చేస్తూ ఉన్నారు. కనీసం మా అంత జీతం తీసుకొని మా అంత వర్క్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వమని, ప్రభుత్వ పథకాలు అమలు చేయమని, కనీస వేతనం 26,000 ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాము. మేమేమో గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మేము కనీస వేతనం ఇవ్వమని అడుగుతూ ఉంటే పని భారం పెంచుతున్నారు, కానీ మాకు కనీస వేతనం మాకు ఇవ్వడంలే. కానీ ఎందుకనో మాకు అర్థం కాదు. మా సేవలు పట్టించుకోకనా, లేకపోతే మేము ఏమైపోవాలా, మేము కూడా బతకాలి కదా, మా బిడ్డలు బతకాలి కదా, మేము తినాలి కదా, మేము బతకాలి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కనీస వేతనం 26,000 ఇస్తూ ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తూ మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఉద్యోగం ఏందో ప్రభుత్వ ఉద్యోగం కాదు, మాది గౌరవ వేతనం తీసుకుంటున్నాం అంటారు. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు.
పని టైం మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా ఎవరు ఏ డిపార్ట్మెంట్ చేయరు. చిన్నపిల్లలతో మేము ఎక్కువ ఏకతుంటాం అన్నమాట. వాళ్ళు రకరకాల పిల్లలు వాళ్ళ భాషలు అన్నీ అర్థం చేసుకొని మేము వాళ్ళతో ఏగి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాం. అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పెద్ద వర్క్ చేసేది మేమే, వర్క్ ఎక్కువ చేసేది మేమే, రికార్డ్ వర్క్ అవన్నీ. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎఫ్ఆర్ఎస్ అంటే ఆ ఎఫ్ఆర్ఎస్లో ఎవరికైతే ఫేస్ మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు చిన్నప్పుడు 2 జడలు వేసుకొని ఫోటో తీసుకుంటుంది ఆవిడ. ఇప్పుడు ఆమె పెద్ద ఆమె అయిపోయి 4 బిడ్డల తల్లి. ఈ ఫోటోకి ఆ ఫోటోకి మ్యాచ్ కాదు. మ్యాచ్ అయితేనే సరుకులు ఇవ్వమంటారు. కానీ వాళ్ళు సరుకులు ఇవ్వకపోతే వాళ్ళది బాధ, మ్యాచ్ చేసి సరుకులు ఇవ్వాలని వీళ్ళ బాధ. ఈ బాధలు పడలేక చాలామంది షుగరు బీపీలతో మా అంగన్వాడీ వాళ్ళందరము అనారోగ్య పాలైపోయి ఉన్నాం. కాబట్టి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 25,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ మాకు అమలు చేయాలి. గ్రాడ్యుటీ కూడా మా సర్వీస్ని బట్టి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి. అందరికీ సమానంగా అది వీలు కాదు. అందరికీ మా వయసుని బట్టి మా సర్వీస్ మేము ఎన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నామో దాన్ని బట్టి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుకుంటున్నాను. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 2.5 నెలలకు గాను 19,38,000 రూపాయల రాబడి వచ్చిందని ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఐదు కట్టలు పెట్టింది. గూడూరు పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాల్లో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా విశేషాలు, అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ నివాసాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. మొట్టమొదటిసారిగా 1008 కేజీల పసుపుతో రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష అభిషేకం మంత్రాలతో నిర్వహించారు. భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. మహిళలు తమ నివాసాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం 5వ వారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 1008 కేజీల పసుపుతో అభిషేకం 10 గంటలకు మొదలైంది. 11:30కి క్లోజ్ అయింది. ఆ తర్వాత 1000 మందికి అన్నదానం. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారికి అభిషేకానికి పసుపుకి నగదు చెల్లించారు. వారందరికీ భక్తులందరికీ దేవస్థాన కమిటీ తరఫున అందరికీ అమ్మవారి కృప ఉండాలని, అమ్మవారి కృపతో వారి ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లాలని
కోరుకుంటూ ఈరోజు భక్తులందరూ అన్నదానం స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి రావాల్సిందిగా కోరుతున్నాను. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సునీత దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోకాభిరామం శ్రీరామ ఓం యశోనా షోడశైత నామాని పురేష్ణ్యోదం విచారం సేవ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ చిన్నగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ नमस्ते विश्वभावः नमस्ते शुचिदेश ऐश्वर्य वीर्यात्मक क्षुणां जगतां पते जगन्नाथ जगन्नाथ नारायण दयानिधे कृतार्थं सर्वजन्तवः प्रसिद्ध भगवान् विष्णु प्रसिद्ध ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.